హలో డియర్ స్టూడెంట్స్, నేను మీ కాసు సార్. మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ తగ్గించిన తర్వాత ఉన్న టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది విడ్త్ కావచ్చు, లేకపోతే డెప్త్ కావచ్చు. సో క్వాలిటేటివ్లీ అండ్ క్వాంటిటేటివ్లీ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కనుక దీన్ని కొంచెం జాగ్రత్తగా చదువుదాం. ఎందుకంటే దీని తర్వాత రాబోయే చాప్టర్ ఏదైతే ఉందో కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి దీనికి లింక్ ఉంటుంది కనుక జాగ్రత్త నాన్న. సో ట్రాన్సిషన్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. ఎందుకంటే డి బ్లాక్ ఎలిమెంట్లో ఏదైతే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఉందో అది M-1 డి ఆర్బిటాల్లోకి పోతుంది. ఇక్కడైతే 3D ఆర్బిటాల్లోకి 4D 5D అండ్ 60లోకి పోద్ది కనుక వీటిని మనం వేరియస్ సిరీస్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఈ ఎస్ బ్లాక్, పి బ్లాక్ తర్వాత మధ్యలో ఉండే ఈ డి బ్లాక్లో ఎలిమెంట్స్ కూడా 3D 4D 5D అండ్ 60 అని చేస్తారు. ఆ తర్వాత కింద ఉండే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, దీనిలో దాన్ని ల్యాంథనైడ్స్ అని, ఇంకో దాన్ని యాక్టినైడ్స్ అని బేస్డ్ ఆన్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పీరియడ్ చెప్తాం. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిలో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లోకి పోయింది. అదే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో అయితే ఎఫ్ ఆర్బిటాల్లోకి పోయింది. సో ఇక్కడ మీరు అన్ని ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అవసరం లేదు. 3D సిరీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. స్కాండియం 21 నుంచి జింక్ 30 అటామిక్ నెంబర్ వరకు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వీటి ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇక్కడంతా ఇర్రెగ్యులర్ సిగ్జాగ్ ట్రెండ్సే ఉంటాయి. ఏది ఒక పద్ధతి ఉన్నట్టు మనకు అనిపించదు. ముందుగా అటామిక్ అండ్ అయానిక్ రేడియస్ అవుదాం. ఇది ఏమవుతూ ఉంటుంది మామూలుగా అటామిక్ రేడియస్ అయ్యేటప్పుడు ఏమవుతాం. ఇప్పుడు 3D సిరీస్లో ఉన్న అన్ని వాట్ యు కాల్ ఎలిమెంట్స్కి వ్యాలెన్స్ షీల్ ఏమవుతుంది 4 కదా. సో ఆర్బిట్ నెంబర్ పెరుగుద్దా అంటే అదేం పెరగదే. మరి ఏం పెరుగుతుంది అంటే లెఫ్ట్ నుంచి రైట్కి పోయే కొద్దీ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్స్ అనేవి డి ఆర్బిటాల్లోకి పోతున్నాయి కనుక షీల్డింగ్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. ఈ రెండింటి క్యూములేషనే ముందు మనకి ఏమవుతుంది, అటామిక్ నెంబర్ పెరిగిన కొద్దీ ఒక 3D సిరీస్ పెట్టుకుందాం. స్కాండియం నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడి వరకు నికెల్ వరకు మెటాలిక్ రేడియస్ గురించి మాట్లాడుతుందా, నికెల్ వరకు సైజ్ తగ్గి ఆ తర్వాత పెరిగింది. ఒక ఫిక్స్డ్ ట్రెండ్ అనేది ఉండదు. అదే మామూలుగా కోవలెంట్ రేడియస్ విషయానికి వస్తే న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది కాబట్టి ఇనీషియల్గా తగ్గుతుంది. ఎక్కడి నుంచి స్కాండియం నుంచి మొదలు పెడితే మనకి ఐరన్ వరకు తగ్గి ఆ తర్వాత పెరుగుతుంది. సో రేడియస్ అనేది ఈ విధంగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, లేదంటే పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ల్యాంథనైడ్స్ లేదా యాక్టినైడ్స్ చూస్తామో, ల్యాంథనైడ్స్ కానీ యాక్టినైడ్స్ కానీ, దీనిలో ల్యాంథనైడ్స్ అంటే 4F ఆర్బిటాల్ ఉంటుంది, దీనిలో 5F. సో మీకు తెలుసు అది 4F కానీ 5F కానీ షీల్డింగ్ ఎఫెక్ట్ చూపించదు షేప్ వల్ల. దాని షేప్ అట్లా డిస్టార్టెడ్ ఉంది కదా. ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది బట్ ఆ సైజ్ అనేది ప్రోటాన్ సంఖ్య పెరిగిన కొద్దీ, అటామిక్ నెంబర్ పెరిగిన కొద్దీ సైజ్ గ్రాడ్యువల్ డిక్రీజ్ అయ్యేది. దీన్నే ల్యాంథనైడ్ లేదా యాక్టినైడ్ కాంట్రాక్షన్ అని పిలుస్తారు. దీనివల్ల వీటికి సంబంధించిన అన్ని కేటయాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేటయాన్స్కి సైజ్ తక్కువ ఉండడం వల్ల వీటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆక్సైడ్స్ కానీ లేదా హైడ్రాక్సైడ్స్ కానీ ఇవి మోస్ట్లీ కోవలెంట్ ఉంటాయి బేట. అందుకే వీటిని సపరేట్ చేయలేదు. సైజ్ మధ్య వ్యత్యాసం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ అయనైజేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏమంటాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ అంటాం, అవునా. సో ఇక్కడ ఇవ్వండి, ఇప్పుడు ఏమైంది మనం అబ్జర్వ్ చేస్తే ఏ సిరీస్ అయినా తీసుకున్నాం, 3D తీసుకో, 4D తీసుకో, 5D తీసుకో, 60 తీసుకో, ఏది తీసుకున్నా సరే కిందికి పోతున్న కొద్ది సైజ్ పెరిగింది కదా. సైజ్ పెరిగింది కనుక అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది ఇక్కడ తగ్గుతుంది. కానీ లెఫ్ట్ రైట్ పోయేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సైజ్ తగ్గింది కనుక అయనైజేషన్ ఎనర్జీ పెరిగింది. కానీ ఇక్కడ ఫిక్స్డ్ అంటూ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఐరన్ తీసుకున్నాం అనుకో, ఐరన్కి ఏంటి, ఐరన్ కాదు మనం రాయాల్సింది ఏంటది, క్రోమియం కదా. హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3D5 4S1 రాస్తాం, అవునా కదా. మ్యాంగనీస్ ఆర్గాన్ 3D5 4S1 రాస్తుంది. వీటికి ఏమైంది ఇక్కడ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది కనుక ఇళ్ళకి ఎలక్ట్రాన్స్ లాగడం అనేది కష్టం. సో ఈ ఎలిమెంట్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ అయనైజేషన్ అనేది ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. సో ఒక రెగ్యులర్ ట్రెండ్ అనేది ఉండదు.
ఉండదు, జిగ్జాగ్ ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తే మాత్రం పీ బ్లాక్ ఎలిమెంట్ ఎస్ బ్లాక్లో వస్తాయి తప్ప డి అండ్ ఎఫ్లో ఇవి రావు. లేదా కాంపౌండ్స్ మీద ఎక్కువ వస్తాయి, లేదా లాంథనైడ్ కాంట్రాక్షన్ మీద ఎక్కువ వస్తాయి. చూడండి ఇక్కడ అయనైజేషన్ రేట్ కింద కూడా తగ్గింది, పెరుగుతుంది, తగ్గుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది. మామూలుగా ఏమైతే ఉంటుంది సైజ్ కదా. సో ఇది ఈ ఆర్డర్ అనేది మీరు గ్రాడ్యువల్గా గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ నెంబర్స్, ఎందుకంటే ఇక్కడ ఎస్ ఉంది, పి ఉంది, టీ ఉంది, వీటి మధ్య ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో ఎనర్జీ గ్యాప్ ఈజ్ లో. అందుకే ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయి. అయితే ఏ ఆక్సిడేషన్ స్టేట్ దగ్గర అది స్టేబుల్ అవుతుందో, స్టేబుల్ అన్నప్పుడు అది ఏమేమి అవ్వచ్చు, హాఫ్ ఫీల్డ్ కావచ్చు, లేదా కంప్లీట్లీ ఫీల్డ్ కావచ్చు, అవునా, లేదా సూడో నోబుల్ గ్యాస్ కావచ్చు, అంటే 18 ఎలక్ట్రాన్స్ ఇన్ బ్యాలెన్షియల్ కావచ్చు. ఎందులో అయితే ఈ విధంగా మనకి ఆక్సిడేషన్ స్టేట్లో అయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఆ ఆక్సిడేషన్ స్టేట్నే స్టేబుల్ అంటే ఇక్కడ నేను బ్రాకెట్లో రాసినాయి అన్ని స్టేబుల్. ఏ ఎలిమెంట్కి ఏది స్టేబుల్ చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్ కింద చూడండి, అవునా, ఇది బ్రాకెట్ రాసినాయి, సారీ అన్స్టేబుల్. చూడండి అన్నీ అన్స్టేబుల్. ఐరన్కి ఏం, ఐరన్ తీసుకుంటే ఏ స్టేబుల్ నా +3 కదా. ఐరన్ అంటే ఏంటి, ఆర్గాన్ 3d6 4s2 కదా. ఐరన్ నుంచి 3 ఎలక్ట్రాన్స్ నేను తీసేస్తాను, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 1, అప్పుడు అది స్టేబుల్ అవుతుంది. అంటే ఐరన్కి స్టేబుల్, ఇది హాఫ్ ఫీల్డ్ కదా, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, Fe+3 అవుతుంది. సో ఇక్కడ బ్రాకెట్ రాసినాయి అన్ని అన్స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. స్కాండియం +3 స్టేబుల్, ఇంకా స్కాండియం 21 తీసేస్తే 18 ఆర్గాన్ వచ్చింది. సో ఏది స్టేబుల్ అది బ్రాకెట్లో రాయలేదు. ఏదైనా స్టేబుల్ బ్రాకెట్లో రాసినా కనుక జాగ్రత్తగా చూసుకోండి. అన్స్టేబుల్ బట్టి స్టేబుల్ని డిసైడ్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మెటల్ ఉంది, దీని ముందు సబ్లిమేషన్ చేస్తాం. సబ్లిమేషన్ చేస్తే ఏమవుతుంది అన్న, ఇది గ్యాస్ అవుద్ది, దానికి కావాల్సిన ఎనర్జీ మీరు సప్లై చేస్తారు. ఆ తర్వాత ఈ గ్యాస్ నుంచి ఎలక్ట్రాన్ తీస్తున్నారు మీరు, అయనైజేషన్ అంటాం. ఆ తర్వాత ఈ M+కి వాటర్ యాడ్ చేస్తున్నాం, యాక్వస్ వచ్చింది, దీన్నే హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. సో ఈ మూడు కలిపితే, ఈ మూడింటిని కలిపినట్టయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మెటల్ సాలిడ్ నుంచి మెటల్ అయాన్ యాక్వస్ మీడియంలోకి మారింది. టోటల్ ఎనర్జీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ది సమ్ ఆఫ్ సబ్లిమేషన్, అయనైజేషన్ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ. ఈ మూడు కంపోజిట్నే మనం ఏమని పిలుస్తాం, దానికి సంబంధించిన వాల్యూస్నే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. సో ఇది ఈ మూడింటి మీద డిపెండ్ అవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ, సబ్లిమేషన్ ఎనర్జీ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ. దేనికైతే ఓవరాల్గా నెగిటివ్, ఓవరాల్గా ఏం రావాలి బెట, ఇది మోర్ నెగిటివ్ వాల్యూ వస్తుందో దానికి మోర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్నట్టు, మోర్ నెగిటివ్ వస్తే మోర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉన్నట్టు. ఇది లెస్ నెగిటివ్ వచ్చిన దానికి మోర్ రిడక్షన్ పొటెన్షియల్ అన్నట్టు. అట్లా వీటి రిడక్షన్ పొటెన్షియల్ని లేదా ఆక్సిడేషన్ పొటెన్షియల్ని మనం డిటర్మైన్ చేస్తాం. టేబుల్లో అన్నిటి వాల్యూస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి మీరు. ఆ తర్వాత ఇటు కలర్స్. ఇక్కడ కలర్కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉందంటే అది కలర్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి 3d0 కలర్ లేదు, ఇవన్నిటి కలర్స్ ఉన్నాయి. చూడండి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్నిటి కలర్స్ ఉన్నాయి. ఎక్కడి వరకు చూసుకోండి మీరు. మళ్ళీ ఇక్కడ కంప్లీట్లీ ఫీల్డ్ కదా, ఇందులో కూడా కలర్ ఉండడానికి మనకు అవకాశం లేదు. అయితే ఇక్కడ మోర్ ది నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, అవునా, ఇదేంటిది ఆడ్ ఎలక్ట్రాన్స్. లాంబ్డా అబ్సార్బ్డ్ అనేది అంతే ఎక్కువ ఉంటుంది, అంటే లాంబ్డా ఎమిటెడ్ అనేది అంత తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి కలర్స్. ఇక్కడ మీరు ఒకసారి 3d5 రాసినప్పుడు 3d5 రాస్తే ఏంటి, లాంబ్డా అబ్సార్బ్డ్ ఏంటి, ఎక్కువ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కదా, మోర్. అంటే లాంబ్డా ఏదైతే మనం చూస్తామో మన కళ్ళారా ఇది ఎప్పుడు కానీ లెస్ ఉంటుంది.
ఎక్కడైతే ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ చూడవచ్చు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, అవునా? ఈ ఎగ్జాంపుల్లో చూస్తే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లో, దేర్ఫోర్ లాంబ్డా అబ్సార్బ్డ్ ఈజ్ ఆల్సో లో. అప్పుడు లాంబ్డా ఎమిటెడ్ ఎప్పుడు కానీ హై ఉంటుంది. సో లాంబ్డా ఎమిటెడ్ని హై ఉంటే దాని తగ్గట్టుగా మనకు ఆ కలర్ అనేది మనకు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇదేంది, ఇది ఎక్స్టెంట్ ఆఫ్ పారామాగ్నెటిజం, అంటే ఒక కాంపౌండ్ పారామాగ్నెటికా కాదా అని తెలుసుకోవాలి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ స్టడీ చేయడానికి మనం మ్యూ మెజర్ చేస్తాం, మ్యాగ్నెటిక్ మూమెంట్. దాని ఫార్ములా ఏంటన్నా N+2 బోర్ మ్యాగ్నెట్రాన్, అవునా? వేర్ N is నెంబర్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్స్. ఎంత ఎక్కువ ఉంటే అంత పారామాగ్నెటిజం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అంతే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆయా క్యాటయాన్కి ఎంత ఉంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు Iron+2 ఉంది, Iron+2 3d6 అంటే ఏం బెటా, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, 4 అవుతాయి. అంటే μ = √4 × 4+2, అవునా? అయితే అబ్జర్వ్డ్ వాల్యూ అనేది కొంచెం వేరియేషన్ చూపిస్తే మీరు క్యాలిక్యులేటెడ్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, దాన్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని కాంపౌండ్స్ వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ చూస్తున్నారు. పొటాషియం డైక్రోమేట్ ఉంది, క్లోరైడ్ అయాన్ని ఎప్పుడైతే పొటాషియం డైక్రోమేట్తో రియాక్షన్ చేస్తామో, సోడియం క్లోరైడ్ కానీ సోడియం పొటాషియం క్లోరైడ్ కానీ, మీకు రెడ్ కలర్ వేపర్స్ వస్తే దాన్ని క్రోమైల్ క్లోరైడ్ అంటారు. దీన్ని కొంచెం KOH చేసినట్టయితే పొటాషియం క్రోమేట్ వస్తుంది, లెడ్ ఎసిటేట్ వేస్తే దీన్ని టెస్ట్ ఫర్ క్లోరైడ్ వాడతారు, దీన్ని క్రోమైల్ క్లోరైడ్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా K2Cr2O7 హీట్ చేస్తే K2CrO4 Cr2O3 + O2 అంటే ఓకేనా, K2CrO4 + Cr2O3 అంటే క్రోమియం రెడ్యూస్ అయింది, ఆక్సిడైజ్ అయింది. అదే మీరు చూడండి ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అనేది ఆల్కలైన్ మీడియంలో పొటాషియం క్రోమేట్ కింద మారుతుంది. అదే పొటాషియం క్రోమేట్ మళ్ళీ ఎసిడిక్ మీడియంలో పొటాషియం డైక్రోమేట్ ఇస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. అంటే ఆరెంజ్ కలర్లో ఉన్న పొటాషియం డైక్రోమేట్ అనేది ఎల్లో కలర్లోకి మారాలంటే బేస్ యాడ్ చేయాలి. ఇది రిడాక్స్ రియాక్షన్ మాత్రం కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే K2Cr2O7 ఎప్పుడైతే హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ అవుతుందో బ్లూ కలర్ సొల్యూషన్ ఇస్తుంది. దీనిలో పెరాక్సీ బాండ్స్ ఉంటాయి, ఓకేనా. బటర్ఫ్లై స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం పెంటాక్సైడ్, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కదా, వీటన్నిటిని ఆక్సిడైజ్ చేస్తూ ఉంటుంది ఈ రియాక్షన్. అదేవిధంగా KMnO4కి సంబంధించి ఇది కూడా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఆక్సిడైజ్ చేస్తుంది, నైట్రైట్ని ఆక్సిడైజ్ చేస్తుంది, అన్నిటిని ఆక్సిడైజ్ చేస్తుంది. దీనిలో అన్ని రియాక్షన్స్ కూడా దానిలాగానే, ఓకేనా, ఆక్సిడేషన్ రియాక్షన్స్. అదేవిధంగా KMnO4ని హీట్ చేసినా కూడా K2MnO4 అండ్ ఆక్సిజన్ గ్యాసే వస్తాయి కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. K2CrO4 ప్లస్ K2MnO4 ప్లస్ MnO2 ప్లస్ ఆక్సిజన్. ఇక్కడ ఐరన్ క్లోరైడ్కి సంబంధించిన రియాక్షన్స్లో పొటాషియం ఫెర్రీస్ అన్నాడు కదా, ఇది K3 ఫెర్రీస్ అన్నట్టు రియాక్షన్ అయితే ఏమొచ్చింది, టర్న్ బ్లూ ప్రెసిపిటేట్ వస్తుంది. అంటే ఐరన్ 2 అవుట్ సైడ్ 3 ఇన్సైడ్, 3 అవుట్ సైడ్ 2 ఇన్సైడ్ అయితే ప్రూషియన్ బ్లూ అంటారు. ఇది స్ట్రాంగ్ ఏంటిది, ఇది ఆక్సిడైజ్ అయితే కనుక రిడ్యూసింగ్ ఏజెంట్. ఈ రియాక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి KCN వేస్తే ఎల్లో బ్రౌన్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఇది NaOH చేస్తే వైట్ కాదు నాన్న, ఇది బ్రౌన్, ఓకే. ఆ తర్వాత FeCl3కి సంబంధించి పెద్ద రియాక్షన్స్ ఏం పాపులారిటీలో లేవు, ఎట్లా ప్రిపేర్ చేస్తారని మాత్రం చూపించాను ఇక్కడ. అదొకసారి ఆ రియాక్షన్స్ కూడా ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ FeCl3 ఇది పొటాషియం ఫెరోసైనైడ్తో Fe3 అవుట్ సైడ్ 2 ఇన్సైడ్, దానికి ఉల్టా. అండ్ FeCl2 అనేది FeCl3కి మారింది అంటే అది ఆక్సిడైజ్ అయిందంటే అది కూడా రిడ్యూసింగ్ ఏజెంట్ అని. ఇది FeCl3 FeCl2కి మారుతుంది అంటే ఇది రిడ్యూస్ అయిందంటే ఇది కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో SO2ని కాస్త H2SO4 చేసింది, SnCl2ని కూడా ఆక్సిడైజ్ చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ రియాక్షన్, FeCl3 సల్ఫర్ని ఆక్సిడైజ్ చేయడం. ఈ రియాక్షన్స్ ఒకసారి రివ్యూ చేయండి. కాపర్కి సంబంధించిన రియాక్షన్లలో ఎక్కువ శాతం మనకు వచ్చేది ఇది కాపర్ హైడ్రాక్సైడ్,
అదేవిధంగా కేతో రియాక్షన్ జరిగితే ఏమొస్తుంది, క్యూ ప్లస్ కాపర్ ప్లస్ 1 స్టేబుల్ 3D10. అదేవిధంగా అయోడిన్ అనేది ఆక్సిడైజ్ అయ్యి I2 ఫామ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ రావాల్సింది ఇది ఒకటి. తర్వాత మనకి ఎక్కువ వచ్చేది ఏంది, ఇది కాపర్ ప్లస్ 2 ఇది గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, SO2ని SO4 కింద మారుస్తుంది. జింక్ సల్ఫేట్కి సంబంధించి ఏంటది, పొటాషియం కొబాల్టీ నైట్రేట్ తోటి, పొటాషియం జింక్ కొబాల్టీ నైట్రేట్, దీన్ని హీట్ చేస్తే రిమన్ గ్రీన్. ఆ తర్వాత ఏంటి, అమోనియం హైడ్రాక్సైడ్లో వైట్ కలర్ ప్రెసిపిటేట్, ఇది ఎక్సెస్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్లో కరిగిపోయింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ రియాక్షన్. NaOH చేస్తే వైట్ జెల్ ఫామ్ అవుతుంది. ఇది సాల్యుబుల్ ఇన్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ఆల్కలీ. జింక్కి సంబంధించిన ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. సిల్వర్ నైట్రేట్ని లూనార్ కాస్టిక్ అని పిలుస్తారు కదా. దీన్ని హీట్ చేస్తే డైరెక్ట్ మనకు సిల్వర్ వస్తుంది, ఎందుకంటే నైట్రేట్స్ ఆఫ్ సిల్వర్ ఆర్ అన్స్టేబుల్ టు హీట్. ఆ తర్వాత ఇదే వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏంటంటే సిల్వర్ ఎప్పుడు జీరోలో ఉండాలనుకుంటుంది కనుక. సో దీనికి ఏం వేసినా సరే ఆ సిల్వర్ రూపంలోకి మారిపోతూ ఉంటుంది. AgNO3 మీకు తెలుసు, AgI ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ అమోనియా, AgCl ఈజ్ సాల్యుబుల్ ఇన్ అమోనియా, AgBr ఈజ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ ఇన్ అమోనియా. ఆ తర్వాత ఇది AgNO3 ప్లస్ Na2S2O3 చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. సిల్వర్ థయోసల్ఫేట్ అపాన్ లాంగ్ స్టాండింగ్ అట్లా దాన్ని వదిలేస్తే బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఈ రియాక్షన్స్ సిల్వర్ నైట్రేట్కి సంబంధించినవి, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత HgCl2 Hg2Cl2 అంటే +2 నుంచి +1లోకి మారుతుంది. అంటే అది రిడ్యూస్ అవుతుందంటే ఇంకొకరిని ఆక్సిడైజ్ చేస్తుంది. +2 to +4 -1 to 0. ఇదేమో నెస్లర్ రియేజెంట్, అవునా, ఎక్సెస్ ఆఫ్ వాట్ యూ కాల్ KI వేసినప్పుడు ఎక్సెస్ వేయాలి, కాకపోతే తక్కువ వేస్తే I2 వస్తుంది. ఎక్సెస్ వేసినప్పుడు ఏమవుతుంది, దీనిలో కొంచెం KOH కలిపినట్టు ఏముంటాం బట్ ఆ నెస్లర్ రియేజెంట్ కదా, అవునా. నెస్లర్ రియేజెంట్ చాలా ఇంపార్టెంట్, దాని అమోనియా టెస్ట్ కోసం వాడతారు, అమోనియా డిటెక్షన్కి. అదే నువ్వు HgCl2లో అమోనియా వేసినామంటే ఇది HgNH2Cl అండ్ ఇది ఫామ్ చేస్తుంది, ఓకేనా. తర్వాత మెర్క్యూరస్ క్లోరైడ్, ఇది కూడా దానిలాగానే రెడ్యూస్ అవుతుందంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ రియాక్షన్, ఇది ఇంపార్టెంట్. డిస్ప్రపోర్షనేషన్ అయింది, +1 to 0, +1 to +2. బ్లాక్ కలర్ డిపాజిట్ ఆక్వా రీజియాలో తొందరగా కరిగిపోతుంది. ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, జాగ్రత్త. Zinc does not show variable valency like D block elements because D orbital complete ఉంటుంది కదా బేటా, 3D10 కదా. ఆల్రైట్, the highest oxidation state achieved by a transition metal is given by నీకు NSలోంచి పీకాలి, N-1 N ఎలక్ట్రాన్స్ పీక్కుంటూ పోతుంటే అంత నీకు హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది వస్తుంది. ఓకే, సో దాని ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ B అయితే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ D తెలియదు. ఇంకేంటి, కలర్ ఏంటి, కలర్ అడుగుతారు మనకి, కలర్ ఏది ఉండొచ్చు అన్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ కాపర్ ఏంటి చూసుకో, +1. కాపర్ +1 అంటే 3D10. Mg+2 కూడా అంతే కదన్నా, Mg+2 Ag+ ఇవన్నీ నిండిపోయినాయి, కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్. ఇక్కడ మాత్రమే Cu+2 అంటే 3D9 ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది కదా. ఓకే, డైక్రోమేట్ డైక్రోమేటేనా Cr2O7 -2, అవునా. అన్ని బాండ్స్ మధ్య Cr2O7 -2 ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే స్ట్రక్చర్ రాస్తావో వీటి మధ్య ఏముంది, రెజొనెన్స్ ఉందా లేదా, ఏటి మధ్య ఉంది, వీటి మధ్య ఉంటుంది. సో ఇది ఒక్కటి హార్ట్కే ఉంటుంది. సో ఆల్ 6 CRO బాండ్స్ ఆర్ ఈక్వలెంట్. ఓకే, ఇక్కడ క్యాలోమెల్ అంటే ఏందన్న, Hg2Cl2. ఇప్పుడే చెప్పినాను, Hg2Cl2 ప్లస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేస్తే డిస్ప్రపోర్షనేషన్ అవుతుంది, Hg ప్లస్ HgNH2Cl+2. ఓకే, లాంథనమ్ ఈజ్ గ్రూప్డ్ విత్ P బ్లాక్ ఎలిమెంట్, పార్షియల్లీ ఫీల్డ్ F ఆర్బిటాల్స్ ఉంటాయి కదా నాన్న. అంతే. సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం మర్చిపోకండి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ NCERT టెక్స్ట్ బుక్స్ నుంచి చదవాలి. ఓకే, హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్.
enjoyed the session. See you again in the next session. Until then, please take care. That's it.